నమస్కారం శంకరి గారు. నమస్తే స్వీటీ. సో బేసిక్‌గా లైక్ మనీ మన దగ్గరికి రావడానికి మన మైండ్ సెట్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, మనం మాట్లాడే పదాలు కావచ్చు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అంటారు. అసలు మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంట? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జనరల్గా మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, ఏమంటాం? శాలరీ వచ్చాక ఇచ్చేస్తా, డబ్బు వచ్చిన తర్వాత ఇచ్చేస్తా. ఒకవేళ ఇన్ కేస్ అనుకోకుండా టైంకి రాలేదనుకోండి, ఏం చేస్తారు? అంటే మీరు ఏం చేస్తున్నారు, దీనిని ఇంకొక దాంతో లింక్ చేస్తారు ఖచ్చితంగా కదా. సో ఫస్ట్ అలా కన్నా కూడా ఒక చిన్న అలవాటు మార్చుకోండి, ఒక చిన్న పదాన్ని మార్చండి. ఫస్ట్ మీకు మీరుగా డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోండి. అందుకు అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞత. అంటే ఏదో ఒక అవకాశం, ఎప్పుడుకో ఏదో వస్తుంది అనే ఆలోచన కన్నా కూడా డబ్బు రాగానే ఇచ్చేస్తాను అని చెప్పండి. శాలరీతో లింక్ చేయొద్దు, ఇంకో దేంతో లింక్, డబ్బు రాగానే ఇస్తానండి. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది వాళ్ళకి చెప్పే అవసరం లేదు. మనం డబ్బు రాగానే ఇచ్చేస్తాను. ఓకే. చాలామంది ఏంటంటే గొప్పలకి నేను ఇంత శాలరీ వస్తుంది, అంత శాలరీ వస్తుంది అని చెప్తారు. అలాంటివి చేయకండి. డబ్బు రాగానే ఇచ్చేస్తాను. డబ్బు ఎప్పుడు వస్తే అప్పుడు నేను మీకు ఇచ్చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను డబ్బులు ఇచ్చేస్తాను. ఓకే. సో ఇంకా ఏంటంటే చాలామంది ఏంటంటే శాలరీ రాగానే ఖర్చు పెడతా, శాలరీ రాగానే ఖర్చు పెట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో దగ్గర తీసుకోవాలి, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ వాడాలి. మళ్ళీ క్రెడిట్ కార్డ్స్కి మళ్ళీ శాలరీ రాగానే మళ్ళీ దానికి కట్టాలి, మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ని ఉపయోగించాలి. ఇది ఏమవుతుంది? రొటీన్ సైకిల్ అయిపోతుంది, కానీ మీ చేతిలో డబ్బులు నిలబట్టడం లేదు కదా. కాబట్టి మీకు వచ్చిన డబ్బులో మీరు అప్పే తెచ్చుకున్నారో ఇంక శాలరీలోనే పెట్టుకున్నారో దాంట్లో కొంత పర్సంటేజ్, మీరు ఎంత పర్సంటేజ్ చేయగలరో అంత పర్సెంట్ని ఫస్ట్ మనం సేవ్ చేయండి. సేవ్ చేసేసేయండి అంతే. ఇంకా ఆ డబ్బు గురించి మీకు సంబంధం లేదు, మీకు దాని గురించి ఆలోచన లేదు. మీరు ఒక బాక్స్లో పెట్టారు అంతే, అది మీకు సంబంధం లేదు. ఇంకా మీ దగ్గర ఏదైతే ఉందో అది మాత్రమే మీది. మీరు ఈరోజు ఏదైతే మీ బ్యాగ్లో ఉందో, మీ అకౌంట్లో ఉందో అది మాత్రమే మీది. ఆ సేవింగ్ అమౌంట్ మీది కాదు. ఓకేనా? సో ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకోండి. అలాగే డబ్బును తీసుకున్నప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ హ్యాపీగా తీసుకోండి, హ్యాపీగా ఇవ్వండి. తీసుకున్నప్పుడు హ్యాపీగా తీసుకుంటాం, ఇచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా ఇవ్వం. ఇచ్చేస్తున్నామే అని బాధ. ఇచ్చేటప్పుడు నువ్వు ఆ వస్తువుని తెచ్చుకుంటున్నాను అనే విషయాన్ని గమనిస్తున్నావా? నువ్వు ఇస్తున్నావు, ఏం తెచ్చుకుంటున్నావు? నీకు అవసరమైందే తెచ్చుకుంటున్నావు. అక్కడ ఆ వస్తువుతో నువ్వు హ్యాపీగా గడపడానికే కదా. నువ్వు ఒక శారీ కొనుక్కున్నావో, పెట్రోల్ కొట్టించుకున్నావో, ఇంకేదైనా ఐటెం కొనుక్కున్నావో, డబ్బులు ఇస్తున్నావు, అది నీ దగ్గరికి వస్తుంది అంటే డబ్బు ఇక్కడి నుంచి ఒక అవతారం, దాని యొక్క షేప్ మార్చుకుని నీ దగ్గరికి వచ్చింది అంతే. కరెన్సీగా అక్కడికి వెళ్ళింది, ఈ ఐటెం రూపంలో నీ దగ్గరికి వచ్చింది. అది గమనించండి. చాలామంది ఏంటంటే నా అప్పులు తీరట్లేదండి, ఇలా అయిపోతుందండి. తీరట్లేదు అనే మాట వదిలేసేయండి, తీరిపోయింది అనే మాటకి రండి. ఒక చిన్న చిన్న పదాలు మనం జస్ట్ మార్చుకోవడం ద్వారా నిరంతరం డబ్బును ఆకర్షిస్తున్నానంటే డబ్బు నీ దగ్గరికి రావాలంటే నువ్వు కూడా దాని చేత ఆకర్షించబడాలి. నువ్వు మాట్లాడే మాట దాన్ని ఆకర్షించాలి, నీ ప్రవర్తన డబ్బును ఆకర్షించబడాలి. అరే నేను అతని దగ్గరికి వెళ్ళాలి అని ఆకర్షించబడాలి. నీ ప్రవర్తన విధానం అలా ఉండాలి. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా దగ్గర పిసినిగొట్టుతనం చేస్తే ఎందుకు వస్తుంది డబ్బు? అలానే లగ్జరీస్గా ఖర్చు పెట్టమని, అవసరానికి తగినట్టుగా డబ్బును ఖర్చు పెట్టాలి. అప్పుడు నిరంతరం డబ్బు నా వద్దకు వస్తుంది. నా వద్ద ఉన్న డబ్బు నలుగురికి ఉపయోగకరంగా నేను ఖర్చు పెడుతున్నాను కాబట్టే డబ్బు నిరంతరం నా దగ్గరకు వస్తుంది. అవసరానికి ఖర్చు పెడుతున్నాను, అనవసరపు ఖర్చును నేను పెట్టడం లేదు. అందుకోసమే డబ్బు నా దగ్గరికి వస్తుంది. డబ్బు ఎప్పుడు వస్తుంది? దాన్ని ఎప్పుడైతే న్యాయబద్ధమైన మార్గంలో మనం ఖర్చు పెడతామో అప్పుడు మన దగ్గరికి వస్తుంది. అది కూడా గమనించుకోవాలి. కొంతమంది ప్రతి చోట బేరాలు ఆడుతుంటారు. అది కూడా ఒక విధంగా ఏంటంటే డబ్బును కించపరిచినట్టే. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఏ వర్త్ఫుల్, అంత దానికి చెయ్యలేదు, మరీ టూ మచ్ ఉందంటే మనం అడిగిన అర్థం ఉంది. కానీ మరీ చూడండి, ముసలోళ్ళ దగ్గర, కాయగూరలోళ్ళ దగ్గర బేరాలు ఆడుతుంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి వస్తుంటారు. వాళ్ళకి మిగిలేదు ఆ ₹1, ₹2 వాళ్ళ దగ్గర మనం బేరాలు ఆడుతుంటాం. అట్లీస్ట్ ఒక హెల్పింగ్ నేచర్గా వాళ్ళు అడిగినంత కూడా మనం ఇవ్వము. ఎందుకు అలాగా?
మన నేచర్ని మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఆ ₹1 పాపం వాడికి అదే సరిపోతుందా? లేదు కదా. అలా ఎంతోమంది ఇస్తేనే వాడి కడుపు నిండుతుంది. అలాంటప్పుడు మనం ఒక హెల్ప్ చేసామని ఎందుకు అనుకోకూడదు? దాన ధర్మం ఉండాలి కదా. మనకు తెలిసినట్టు అంటే ఒక మనిషి ఆకలి తీర్చడానికి ఎంతో కొంత సహాయం చేయాలి. డబ్బు విషయంలోని చాలామంది ఏంటంటే ఎందుకు చేయాలి అని అంటూ ఉంటారు. మాకే లేదు కదా అని అంటారు. ఎప్పుడూ లేదు అని అనకండి. చెయ్యాలి అనే మనసు ఉంటే ఖచ్చితంగా అది వస్తుంది. మనం చెయ్యాలి అనే సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ టైంకి ఆ డబ్బు మీ దగ్గరికి రావటం జరుగుతుంది. మీరు ఆ పని చేయటము జరుగుతుంది. అందుకే ఏంటంటే డబ్బు విషయంలో ఆచితూచి మాట్లాడాలి. ఎప్పుడు లేదు లేదు అని అనకూడదు, రాదు అని అనకూడదు. నిరంతరం డబ్బు నా వద్దకు వస్తుంది. నా ఆర్థిక లావాదేవీలన్నిటినీ అతి సులభంగా సునాయాసంగా నిర్వహిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు. చాలా సులభంగా సునాయాసంగా అండి. మనకు తెలియకుండానే మనం చెల్లించాల్సినవన్నీ కూడా చాలా సులభంగా క్లియర్ అప్ అవుతాయి అన్నమాట. ఈ ఎఫర్మేషన్ కంటిన్యూగా చెప్పుకోవడం వల్ల కూడా మనకు కొన్ని అవకాశ మార్గాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ అవకాశ మార్గాల ద్వారా వచ్చిన డబ్బుని మనం సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. నా వద్ద ఉన్న డబ్బును నేను సద్వినియోగపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి రూపాయిని కూడా నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆ పాజిటివ్నెస్ని కలిగి ఉండాలి. అప్పుడు డబ్బు మన దగ్గర లేదు అని అనకుండా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి. మనం ఏమనుకుంటే వస్తుందిలే కాదు, వచ్చింది డబ్బు వచ్చింది. నేను పాజిటివ్గా ఉన్నాను కాబట్టి డబ్బు వచ్చింది. నాలో పాజిటివిటీ దాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి డబ్బు వస్తుంది. నేను ఎప్పుడైతే నెగిటివ్లో ఉంటానో డబ్బు రాదు. నా ప్రతి అవసరాన్ని, నా కుటుంబ అవసరాలను తీరుస్తున్న విశ్వానికి డబ్బుకు కృతజ్ఞతలు. సో మనం చెప్పే ప్రతి ఎఫర్మేషన్ కూడా మంచి ఫ్రీక్వెన్సీతో, మంచి వైబ్రేషన్తో మనం చెప్పినట్లయితే డబ్బును ఆకర్షించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా అప్రోచ్ ఛాన్స్. కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.